చూడడానికి ఎంతో భయంకరంగా, విచిత్రంగా, చాలా భయంకరంగా ఉన్న ఈ అచూరుడు కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి ఈ భయంకరమైన గుహలో తపస్సు చేస్తూ ఉన్నాడు. కానీ ఇంతవరకు ఇతను కళ్ళు తెరిచి విశ్వాన్ని చూడలేదు. అసలు ఈ అచూరుడి ఈ తపస్సుకి గల కారణం ఏమిటో, ఈ భయంకరమైన గుహలో ఏం చేస్తూ ఉన్నాడో మనం తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సృష్టిలో ఉన్న భూత ప్రేతాత పిశాచాలు అన్నీ మంత్రాలవ చేతిలో మట్టి కట్టుకుపోతూ ఉన్నాయి. మంత్రాలవ శక్తిని తలదన్నే విధంగా వేల వందల సంవత్సరాల నుంచి తపస్సులో ఉంటే ఆ శక్తిని తన సొంతం చేసుకోవచ్చన్న ఒక్క స్వార్థంతో ఈ అచూరుడు భయంకరమైన తపస్సు చేస్తూ వందల సంవత్సరాల నుంచి ఇక్కడే రాక్షస తపస్సు చేస్తూ ఇలా ఇందులోనే ఉండిపోయాడు. ఇతని చుట్టూ కొండలు పేరుకుపోయాయి. ఈ కొండ చుట్టూ ఏవో శబ్దాలు రావడం, ఆ కొండకి దూరంగా ఉన్న గ్రామ ప్రజలు ఒక్కొక్కసారి వింటూ ఉండేవారు. అందుకని గ్రామ ప్రజలు ఎవరు ఆ కొండ వైపు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతం వైపు కానీ ఎవరు వచ్చేవారు కాదు. అలా అని ఎవరైనా ఈ కొండలోనికి ప్రవేశించి అక్కడ ఏమి ఉందో చూడాలనుకుంటే వాళ్ళని ఆ అచూరుడు అక్కడికక్కడే తన మంత్రశక్తితో చంపి పూర్తి చేసేవాడు. అందుకని ఏ ఒక్కరు కూడా ఆ కొండ ప్రాంతం వైపుకు వచ్చేవారు కాదు. ఈ అచూరుడు మంత్రాలవపై పూర్తి పగతో ఎలాగైనా తనని సంహరించాలని భయంకరమైన రాక్షస తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఈ మంత్రాలవ గృహలో ఉన్న ఆ మహిమ కలిగిన విగ్రహం నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది ఈ మంత్రాలవకి. మేలుకో మంత్రాలవ్వ, నీ కోసం వందల సంవత్సరాల నుంచి ఒక మాంత్రికుడు భయాన్విక తపస్సు చేస్తూ ఉన్నాడు. వాడి తపస్సు మరికొద్ది రోజుల్లో పూర్తిగా ఉన్నది. ఈ శక్తికి మించిన అధిక శక్తి ఇప్పుడు వాడి దగ్గర ఉంది. వాని నీ శక్తితో ఎదుర్కోవడం, నీ తెలివితో వాడిని తలదన్నడం అన్నది జరగని పని. అందుకు ఆలోచించి వేరే పన్నాగం పన్ను. మంత్రాలవ్వ, ఇది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. చుట్టుపక్కల పక్కల ఉన్న గ్రామాలన్నిటినీ వాడు బలవడానికి సిద్ధంగా మారుతూ ఉన్నాడు. కావున నీ తెలివిని ఉపయోగించి వాడిని ఏదొక విధంగా హతమార్చు. నీ శక్తిని పెంపొందించుకో. ఇక సమయం లేదు మంత్రాలవ్వ, త్వరగా అని ఒక స్వరం ఆ మాయా శిల్పం నుంచి ఈ మంత్రాలవకు వినిపించింది. ఆ మాటలన్నీ విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ మాయా శిల్పంతో ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. ఓ ఈ మాయా తర్పణమా, ఏమిటి నువ్వు అంటుంది? ఈ చుట్టుపక్కల ఉన్న భూత ప్రేత పిశాచాలన్నిటిని నేను పూర్తిగా సంహరించాను. ఈ నలుపక్కల గ్రామంలో ఎక్కడ ఒక్క మాంత్రికుడు కూడా కీడు చెడిపెట్టకుండా నేను ప్రతి ఒక్క మాంత్రికుని అదుపులోకి తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ భయంకరమైన మారణ మాంత్రికుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఇంతకీ ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకు కాస్త తెలియచేయు అని ఈ మంత్రాలవ్వ ఆ మాయా శిల్పం ముందు నుంచొని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ మాయా శిల్పంలోంచి స్వరం వినిపిస్తూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది. మంత్రాలవ్వ, ఇప్పుడు అతను ఉన్న స్థానం వైపు కానీ అతను ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ నువ్వు కనిపించినా వాడు చుట్టూ ఉన్న ప్రణవ శక్తులు నీ మీద విరుచుకుపడతాయి. నీవు అతన్ని జయించాలనుకోవడం, అతన్ని కలవాలనుకోవడం చల్లని పని. నీవు ఖచ్చితంగా వేరొక మార్గం ఆలోచించవలసిందే. ఎట్టి పరిస్థితిలోనూ నీ చేతుల ద్వారా అతన్ని చంపడం జరగదు. ఎందుకు వేరొక వాళ్ళ సహాయం నువ్వు కోరవలను. ఖచ్చితంగా ఆలోచించు మంత్రాలవ్వ, సమయం ఆసన్నమవుతుంది. లేదా ఇక లోకం మొత్తం వాడు చెప్పిన విధంగా వినవలసిందే. వాడు సర్వశక్తి యోజుడు అవుతున్నాడు. వీళ్ళు మంత్రాలవ్వ, త్వరగా అని ఆ మాయాస్వరం ఈ మంత్రాలవకి వినిపించింది. ఆ మాటలన్నీ విన్న ఈ మంత్రాలవ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పుట్టుదయాన్ని పిలుస్తూ ఇలా అంటూ ఉంది.
ఓ ఈ పొట్టు పిశాచాలారా, ఎక్కడ ఉన్నారు? వెంటనే నా ముందుకు ప్రత్యక్షం రండి అని ఈ యొక్క మంత్రాలవ్వ గట్టిగా అరిచింది. ఇంతలో ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్న ఈ పొట్టు దెయ్యాలకి కాస్త ఒక్కసారిగా మంత్రాలవ్వ స్వరం వినిపించింది. వెంటనే ఈ పొట్టు దెయ్యాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే మంత్రాలవ్వ స్వరం మనల్ని మంత్రాలవ్వ గృహకు రమ్మంటూ ఉంది. త్వరగా త్వరగా మిత్రమా, పద, త్వరగా వెళ్ళాలి. మంత్రాలవ్వ ఇంత త్వరగా మనల్ని పిలిచిందంటే ఏదో ఖచ్చితంగా సమస్య వచ్చే ఉండుంటుంది. త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఆ పొట్టుదెయ్యాలు రెండు చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ వచ్చాయి. మంత్రాలవ్వ ముందు నిల్చున్న ఆ పొట్టుదెయ్యాలు రెండు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ్వకి వందనాలు. మాత మంత్రాలవ్వ, చెప్పండి, ఏం చెయ్యాలో చెప్పండి అని ఈ పొట్టుదెయ్యాలు రెండు మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఈ పొట్టుదెయ్యాలతో ఇలా అంటూ ఉంది, శిష్యులారా, పొట్టుదెయ్యాలారా, మనకి ఇప్పుడు ఒక భయంకరమైన మాంత్రికుడితో మనం తలపడవలసి ఉంటుంది. ఆ మాంత్రికుడి శక్తి నన్ను అధిగమించే శక్తి కన్నా ఇంకా ఎక్కువగా ఉంది. కావున మనం ఖచ్చితంగా ఆ మాంత్రికుని సంహరించే శక్తి ఎవరికి ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకు పూర్వం మనం చంపిన ఏ పిశాచి మాంత్రికుడైనా సరే మనకి సహాయపడతాడేమో ఆలోచించండి అని ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదెయ్యాలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదెయ్యాలు ఆలోచిస్తూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి, అరే మంత్రాలవ్వ, నిన్ను మించిన మంత్రగాడు అసలు ఎక్కడా లేడు మంత్రాలవ్వ. మనం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిశాచాలన్నింటినీ మనం నేలకరిపించాం. మంత్రగాళ్ళందరూ తోకముడిచి వెళ్ళిపోయారు. అలాంటిది ఇంత భయంకరమైన మాంత్రికుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఇదంతా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు మంత్రాలవ్వ అని ఆ పొట్టుదెయ్యాలు రెండు మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉంది, అరే పొట్టు పిశాచాలారా, ఇప్పుడు మనం ఆలోచించుకోవడానికి సమయం లేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు పూర్వం మనం కాపాడిన ఊరి పెద్దని వివిధ లోకాలకి పంపించాం. అప్పుడు ఆ యొక్క ఊరి పెద్ద బేతాళుని కలిసినట్టున్నాడు కదా. బేతాళుడే ఈ యొక్క మాంత్రికుని పూర్తిగా సంహరించే శక్తి కలిగిన వాడు. ఇప్పుడు బేతాళుని మనం తిరిగి మళ్ళీ ఇక్కడికి రప్పించగలగాలి. మీరు వెంటనే తక్షణమే ఆ ఊళ్ళోనికి ప్రవేశించి ఊరి పెద్దకి జరిగిన విషయమంతా చెప్పి నేరుగా ఇక్కడ తీసుకురండి. వెళ్ళండి, ఇక మనకి సమయం లేదు అని ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదెయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదెయ్యాలు సరేని చెప్పి నేరుగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ ఊరి పెద్ద ఇంటి వద్దకు చేరుకున్నారు. ఊరి పెద్దను చూసి ఈ పొట్టుదెయ్యాలు రెండు ఊరి పెద్దతో మంత్రాలవ్వ చెప్పిందంతా ఊరి పెద్దకి అర్థమయ్యేలా చెప్పాయి. ఆ మాటలని విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే మంత్రాలవ్వ సహాయం కోరిందా? ఖచ్చితంగా వస్తాను. ఈ లోకానికి వెళ్ళమన్నా వెళ్తాను. అంతేకాదు, మీరు చెప్పిన విధంగా ఆ మాంత్రికుడు ఎక్కడ ఉన్నా సరే బేతాళుడికి ఆ రహస్యం చెప్పి బేతాళుడి చేతే పూర్తిగా నాశనం చేద్దాం. సరే, నన్ను త్వరగా మంత్రాలవ్వ వద్దకు తీసుకుని వెళ్ళండి, పదండి అని ఆ ఊరి పెద్ద పొట్టుదెయ్యాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న పొట్టుదెయ్యాలు సరేని చెప్పి ఆ ఊరి పెద్దని కూడా నేరుగా తనతో పాటు గాల్లో ఎగురుకుంటూ తీసుకుని వెళ్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ భయంకరమైన గుహలో రాక్షస యజ్ఞం చేస్తూ ఉన్న ఈ యొక్క మాంత్రుడికి ఒక మాయా స్వరవాణి వినిపిస్తూ ఉంది. శిష్య అచూర్య, నీవు చేసిన ఈ భయంకరమైన తపస్సుకి మెచ్చుతని నీ తపస్సు మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతుంది. అందుకని నువ్వు 50 మందిని నేరుగా నరబలి ఇవ్వాలి. అప్పుడు నువ్వు చేస్తున్న ఈ భయంకరమైన రాక్షస యజ్ఞానికి పూర్తి సహకారం అందుతుంది. త్వరగా ఆ పని గురించి ఆలోచించు. వచ్చే అమావాస్యకి నరబలి ఖచ్చితంగా జరగాలి. ఆలోచించు శిష్య, ప్రయత్నించు. ఇదే నీ ఆఖరి ప్రయత్నం అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది. ఆ మాటలు విన్న ఆ అచోరుడు ఒక్కసారిగా కళ్ళను తెరిచాడు. ఆ అచోరుడు కళ్ళను తెరవగానే ఆ కంటిలోంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెదజల్లుకుంటూ బయటకు వచ్చాయి. అది ఎంతా చూస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రేతాత్ములన్నీ ఈ యొక్క అచోరుడితో ఇలా అంటూ ఉన్నాయి, అరే అచోరుడా, ఎన్నాళ్ళకి మీరు కళ్ళు తెరిచారు?
ఎంతకాలం మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే నిలుచున్నా. మీ చుట్టూ రక్షణ వలయంగా ఎన్నోళ్ళించో ఎదురు చూస్తూ ఉన్నాం. అచూరుడా, చెప్పండి, ఏం చెయ్యాలో చెప్పండి మాకు అని ఆ ప్రేతాత్మలోని ఆ అచూరుడితో అడుగుతూ ఉన్నాయి. మునుపటి భాగంలో ఈ మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ పొట్టుదయ్యలు రెండు నేరుగా ఊర్లోనికి ప్రవేశించి ఊరి పెద్దని తన వెంట తీసుకుని వస్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి వాళ్ళు ముగ్గురు నేరుగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవను చూసి ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవకి వందనాలు. అవ్వా, మంత్రాలవ్వ, చెప్పండి, ఏదో ముఖ్యమైన పని ఉందని నన్ను నేరుగా తీసుకుని రమ్మని చెప్పారంట. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి మాత అని ఈ ఊరి పెద్ద మంత్రాలవ్వని అడిగాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. అరే, నీకు ఇప్పుడు చాలా ముఖ్యమైన కార్యం ఒకటి చేయవలసి ఉంటుంది. ఇంతకాలం ఊరు చుట్టూ ఉన్న భయంకరమైన పిశాచాలన్నీ తరిమి కొట్టిన నాకు ఇప్పుడు ఒకడు మంత్రగాడు. వాడి శక్తిని అధిగమించడం నాకు సాధ్యం కావటం లేదు. వాడి శక్తి ఇప్పుడు నా శక్తి కన్నా అధికమై ఉన్నది. వాడు ఇప్పుడు ఊరు నడుపక్కల ఉన్న మానవ సంచాలన్నటినీ బలి ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఆ బలిని ఆపాలన్నా, వాణ్ణి అడ్డుకోవాలన్నా నా దగ్గర ఉన్న మంత్రదండంలో ఉన్న మంత్రశక్తులని వాటిపైకి పని చెయ్యు. ఎందుకంటే వాడు అచోరుడు. అచోరుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి భూత ప్రేత పిశాచాలన్నింటినీ తన వశం చేసుకుంటూ ఆ శక్తిని తనలో ఐక్యం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతకాలం ఈ సంగతి నేను ఎరగలేకపోయాను. కావున నేను చెప్పిన విధంగా చేస్తే ఆ మాంత్రికుని మనం ఎదుర్కోగలం అని ఆ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అరే మాత, చెప్పండి, మీరు ఏం చెప్పినా సరే నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. ఆఖరికి నా ప్రాణాలు ఇవ్వమన్నా సరే నిర్భయంగా ఇస్తాను. మాత, చెప్పండి అని ఊరి పెద్ద మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ, నాకు తెలుసు మిత్రమా, నువ్వు సహకారం ఖచ్చితంగా చేస్తావని. ఒకటి చేయవలసిన పని ఉంది. ఇంతకు పూర్వం మీ ఊర్లో జరిగిన ఆ భయంకరమైన దుష్టశక్తి అరాచకం వల్ల నిన్ను బేతాళుడి వద్దకి పంపించాను. నీకు గుర్తు ఉందా? ఇప్పుడు ఆ బేతాళుని నువ్వు సమాధిలోంచి బయటికి లేపి నేరుగా ఇక్కడికి తీసుకుని రావాలను. ఒక్క బేతాళుడికి ఆ భయంకరమైన మంత్రగాన్ని ఎదుర్కొనే శక్తి ఉంది. కావున బేతాళుడు ఎలా అయినా సరే ఈ యొక్క గ్రామంలోనికి ప్రవేశించి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బేతాళుడు గనక రాకపోతే ఆ మాంత్రికుడి శక్తిని ఇక ఎవరూ అధిగమించలేరు. మిత్రమా, త్వరగా వెళ్ళు, బేతాళ లోకానికి ఇప్పుడే బయలుదేరు అని ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యలు రెండు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రాలవ్వ, అయితే సరే, మేము ఇతన్ని ఆ బేతాళుడు ఎక్కడ ఉన్నాడో ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళడానికి సహాయపడతాం. ఇంతకీ మమ్మల్ని ఏ దిక్కుకు వెళ్ళమంటారు చెప్పండి మంత్రాలవ్వ. ఖచ్చితంగా ఈ మానవుని బేతాళ గృహవతికి తీసుకుని విడిచిపెడతాం. చెప్పండి, ఇప్పుడు బేతాళుడు ఏ ప్రదేశంలో ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాడు చెప్పండి మంత్రాలవ్వ అని పొట్టుదయ్యలు రెండు మంత్రాలవ్వతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉంది. ఒసే పొట్టుదయ్యాలారా, ఇప్పుడు బేతాళుడు శిథిలావస్థలో ఉన్నాడు. అస్థిపంజర రూపంలో భయంకరమైన గృహనడి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బ్రతికించాలన్నా, అతని శరీరం తిరిగి మరలా జీవం పోసుకోవాలన్నా ఈ మానవుడి సహాయంతోనే మనం చేయగలం. ఈ ఊరికి ఉత్తరంగా 100 కిలోమీటర్లు దొరించిన తర్వాత
మంచు పర్వతాల నడిమధ్యలో ఒక భయంకరమైన గృహ ఉంటుంది. ఆ గృహలో విభిన్న శక్తుల మధ్య ఈ బేతాళుడు శిథిలావస్థలో ఉన్నాడు. ఆ బేతాళుని తిరిగి మరలా తన రూపంలోనికి ప్రవేశించాలన్నా, సజీవంగా బ్రతకాలన్నా ఆ గృహలో ఉండే కొన్ని రహస్య మంత్రాలను చదవాలి. ఆ రహస్యపు మంత్రాలు చదివిన వెంటనే ఆ యొక్క బేతాళుడు తిరిగి మళ్ళా తన రూపాన్ని దాల్చుకుంటాడు. తీసుకువెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇక ఆలస్యం చేస్తే మన చేతిలో ఉన్న ఈ ఒక్క ఆయుధం కూడా మరుగున పడుతుంది. త్వరగా వెళ్ళండి, త్వరగా తీసుకువెళ్ళండి పొట్టుదయ్యాలారా అని ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే పొట్టుదయ్యాలు రెండు ఆ యొక్క ఊరి పెద్దని తనపైకి తీసుకొని నేరుగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ అచోరుడు ఉన్న ఆ గృహలో తన మాటలన్నీ విన్న ఈ అచోరుడు ఆ యొక్క అనుచరులతో ఇలా అంటూ ఉన్నాడు. ఒరే అనుచరులారా, మరికొద్ది రోజుల్లో నేను ఈ విశ్వాన్ని జయించే శక్తిని పొందుతున్నాను. అందుకు ముందుగా ఈ యొక్క రహస్య స్వరం చెప్పిన విధంగానే నరబలి వాలి. అందుకు మీరు చుట్టుపక్కల గ్రామంలోనికి ప్రవేశించి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా మాయం చేసి ఇక్కడికి తీసుకుని రండి. వాళ్ళని ఒక్కొక్కరిగా ఒకేసారిగా ఈ యొక్క భయంకరమైన గృహలో నరబలి ఇవ్వాలి. సమయం ఆసన్నమవుతుంది. ఎవ్వరు చేతికి దొరికినా వాళ్ళని విడిచిపెట్టకుండా ఇక్కడికి తీసుకుని రండి. వెళ్ళండి. ఈ ఒక్క పని చేస్తే చాలు, నా శక్తి ఇక ఆగోగం. ఆ చోరుడి శక్తికి ఇక విశ్వంలోనే తిరుగు లేకుండా ఉంటుంది అని ఆ యొక్క భయంకరమైన మాంత్రికుడు తన చుట్టూ ఉన్న అనుచరులతో చెప్పాడు. ఆ మాటలు ఉన్న ఆ ప్రేతాత్మ పిశాచాలన్నీ ఇలా అంటూ ఉన్నాయి. తప్పకుండా గురుదేవా, తప్పకుండా. మీరు చెప్పిన విధంగానే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనికి ప్రవేశించి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తీసుకొని వచ్చి మీ ముందుకు పెడతాం. కాకపోతే మాకు చిన్న ఆశ, వాళ్ళ ఒంటిలో ఉన్న రక్తం మాకు ఇస్తే చాలు. మేము రక్తాన్ని తాగి ఆనందిస్తాం ప్రభు. చాలా రోజులుగా మానవ రక్తం తాగి ఎన్నో సంవత్సరాలు అయింది. ఇక మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. ఊళ్ళో ప్రజలందరినీ తీసుకొని వచ్చి మీ ముందు పెడతాం. తర్వాత మీరు బలిచ్చిన తర్వాత వాళ్ళ రక్తాన్ని మేము తాగుతాం గురువర్యా అని ఆ ప్రేతాత్మ పిశాచాలన్నీ ఈ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా పిశాచాలారా, తప్పకుండా. నేను బలి ఇచ్చిన ఆ శవాలని మీరే చంపుకొని తిందురు గాని వాళ్ళ రక్తంతో మీరు రక్తార్చన చేసుకొని రక్తదాహం తెచ్చుకుందరు గాని. ఇక సమయం వృధా చేయకుండా గ్రామాల్లోనికి ప్రవేశించి దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకుని రండి. వెళ్ళండి. సూర్యాస్తమయ్యే లోపు తిరిగి మరలా మీరు ఈ గృహలోనికి ప్రత్యక్షం కావాలను. ఊళ్ళో ప్రజలను ఒక్కరిని విడిచిపెట్టకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అదృశ్యం చేసి తీసుకుని రండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తం కాకుండా ముందే రావాలను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మాంత్రికుడు తన అనుచరులతో చెప్పాడు. ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే తన దగ్గర ఉన్న ఆ ప్రేతాత్మ పిశాచాలన్నీ నేరుగా ఊరు నడిమధ్యలో ఒక చెట్టుపై నిలుచొని ఊరు అంతా చూస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాయి. ఒరే జుంబుకు, ఈ ఊరు చాలా పెద్దదిగా ఉంది. మీనమ్మ ఎలా లేదన్నా ఈ ఊరిలో ఒక 100 మందినైనా మనం ఈరోజు నరబలికి తీసుకుని వెళ్ళాలి. ఈ ఒక్కడిని విడిచిపెట్టకూడదు. ఎవడు దొరికితే వాణ్ణి మాయం చేసి ఆ భయంకరమైన గృహ వద్దకు తీసుకుని వెళ్ళి మన గురువు కోరుకున్నట్లుగానే వీళ్ళని నరబలి ఇవ్వాలి. ఆ తరువాత మనం వీళ్ళ రక్తం తాగి
మన రక్తదాహాన్ని తీర్చుకోవచ్చు. భలే భలే, పద వెళ్దాం అని చెప్పి ఆ పిశాచ రెండు ఊరు నది మధ్యలో గాల్లో ఎగురుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. కొద్ది సమయానికి గ్రామంలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉండగా ఆ గ్రామంలో కొంతమంది అక్కడికక్కడే ఒక్కసారిగా మాయమైపోతూ ఉన్నారు. ఇది అంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. అందరూ భయపడుతూ తమ తమ ఇళ్లలోనికి వెళ్ళిపోయారు. తన ఇళ్లలో దాక్కొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే అయ్యి బాబాయ్, ఇదేంటిరా, ఉన్నట్టుండి ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా అలా మాయమైపోతున్నారు. మన కళ్ళ ముందే మనవాడు ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. ఇక ఊర్లో ఎంతమంది ఇలా అదృశ్యమైపోయారో ఏంటో. ఇది అంతా ఏదో జరుగుతూ ఉంది. ఊర్లో ఎవరో ఏదో భయంకరమైన పూజ చేస్తున్నట్టున్నారు. అందుకనే వీళ్ళు ఎవరో మాయం చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. నాకు ఎందుకో భయంగా కంగారంగా ఉంది. ఎలాగైనా సరే ఈ విషయాన్ని మనం ఊరి పెద్దకి తెలియజేయాలరా. కానీ ఎలా వెళ్తాం? ఊరు బయటకు వెళ్తే అందరూ మాయమైపోతున్నారు కదా. ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అందరూ చాలా భయపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి భాగంలో గ్రామ ప్రజలందరూ తమ చూస్తుండగానే ఒక్కొక్కరిగా మాయమవ్వడం చూసి ఊర్లో ప్రజలందరూ చాలా భయపడ్డారు. ఆ సంగతి ఎలా అయినా సరే ఊరి పెద్దకు తెలియజేయాలని చెప్పి కొంతమంది చాలా జాగ్రత్తగా చాటుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చారు. ఊరి పెద్దను పిలుస్తూ, అయ్యా ఊరి పెద్ద గారు, ఒక్కసారి మీరు బయటకు రావాలి. ఊరు అంతా చాలా అల్లకొల్లోలంగా ఉంది. ఊర్లో ప్రజలందరూ ఎక్కడికక్కడ మాయమైపోతూ ఉన్నారు. అయ్యా ఊరి పెద్ద గారు, ఒక్కసారి బయటికి రండి అని ఈ గ్రామ ప్రజలు కొంతమంది ఊరి పెద్దను పిలుస్తూ ఉన్నారు. ఇంతలో ఆ ఊరి పెద్ద ఇంటిలోంచి ఊరి పెద్ద భార్య బయటకు వచ్చి ఇలా అంటూ ఉంది. అరే ఏంటి, ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు? ఏం కాళ్ళు చెప్పండి. ఊరి పెద్దగారు ఊర్లో లేరు. ఏదో అత్యవసర పని వచ్చి బయటికి వెళ్లారు. ఏం కావాలో చెప్పండి, నేను చేస్తాను అని ఊరి పెద్ద భార్య ఊరి ప్రజలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉన్నారు. అరే సరైన సమయానికి ఊరి పెద్ద ఊర్లో కూడా లేకుండా పోయారు. ఇప్పుడు ఊరి ప్రజలు ఎవరిని కాపాడతారో ఏంటో. అమ్మా, ఊరికి చాలా పెద్ద సమస్య వచ్చింది. ఊర్లో వాళ్ళందరూ నిన్న అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఊర్లో ప్రజలు ఒక్కొక్కరిగా మాయమైపోతూ ఉన్నారు. అది రాత్రిపూట కాదు, పగటిపూటే. అందరూ చూస్తుండగానే ఒక్కొక్కరిగా మాయమైపోతున్నారమ్మా. అమ్మా, ఎలాగైనా సరే ఈ విషయం ఊరి పెద్దకి తెలియజేయాలి. ఈ ఊరికి ఏదైనా మాంత్రికను తీసుకొచ్చి ఏ మంత్రమో యంత్రమో కట్టించాలి, లేకపోతే ఊరు అంతా మాయమైపోతామా. అమ్మా దయచేసి నా మాట వినండి అని ఊరి ప్రజలందరూ ఊరి పెద్ద భార్యతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న ఊరి పెద్ద భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఈ ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉంది. అరే అవునా, నిజంగానా? మీరు చెబుతుందంతా ఊళ్ళో జరుగుతుందా? అరే చాలా పెద్ద సమస్య వచ్చింది. అతను ఎక్కడికి వెళ్లారో నాకు కూడా చెప్పకుండా వెళ్లారు. సరే, దీనికి ఒక పరిష్కారం ఉంది. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు. వాడి వద్దకు వెళ్లి ఈ ఊళ్ళో జరుగుతున్న పరిస్థితులంతా పూర్తిగా తెలియజేస్తాను. ఆ తరువాత అతన్ని ఊరికి తీసుకుని వచ్చి ఊళ్ళో ఏదైనా ఒక క్షుద్ర పూజను చేయిద్దాం. ఏంటి? అందరూ భయపడకుండా తమ తమ ఇళ్లలోనే ఉండండి. నేను ఇప్పుడే ఆ మాంత్రుడి వద్దకు వెళ్లి మాంత్రుడికి అంతా వివరించి తీసుకుని వస్తాను. ఎట్టి పరిస్థితులను ఊర్లో ప్రజలు ఎవరూ బయటికి రాకుండా చూసుకోండి, వెళ్ళండి అని ఊరి పెద్ద భార్య ఊరి ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ సరైన చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద భార్య ఒక మాంత్రికుడి వద్దకు వెళ్ళింది. ఆ మాంత్రుడి ముందు నిలుచొని ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అయ్యా స్వామి, మాకు ఒక చిన్న అవసరం వచ్చింది. ఊళ్ళో ఏవో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయంట. అందరూ చూస్తూ ఉండగానే మాట్లాడుతూ ఉండగా ఒక్కొక్కరిగా మాయమైపోతూ ఉన్నారంట. ఊళ్ళో ప్రజలందరూ చాలా గాబరా పడుతూ ఉన్నారు. సరైన సమయానికే మా యొక్క భర్త కూడా ఊళ్ళో లేకుండా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. నాకు అంతా ఏదో కంగారుగా ఉంది. మాంత్రుడి గారు, మీరు ఒక్కసారి మా ఊరికి వచ్చి ఏదైనా క్షుద్ర పూజన చెయ్యండి. మీకు నేను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి మాకు సహాయం చెయ్యండి అని ఊరి పెద్ద భార్య ఒక మాంత్రికుని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు.
మంత్రగాలుని మంత్రశక్తిని ధనముతో కొనలేవు తల్లి. సరే, మీ ఊరికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుంటాను. ఆ తరువాత ఆ కష్టాన్ని ఎలా తొలగించాలో ఆలోచిస్తాను. రేపు ఉదయం సరిగ్గా 1 గంట సమయానికి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తాను. ఆ తరువాత మీ ఇంటి వద్ద నుంచి ఈ ఊరిలోనికి ప్రవేశించి ఊర్లో జరుగుతున్న ఆ భయంకరమైన సంఘటనలేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఆ తరువాత నేను జరిపే ఆ భయంకరమైన యజ్ఞహోమానికి కావలసినవన్నీ మీరు సమకూర్చాలి. తరువాత ఈ ఊరికి పెట్టిన ఆ చెడుని ఖచ్చితంగా తొలగిస్తాను. ఇక ధైర్యంగా వెళ్ళు తల్లి, నీకు వచ్చిన భయమేమీ లేదు. మీ ఊరిని నేను కాపాడుతాను అని ఆ మాంత్రికుడు ఈ ఊరి పెద్ద భార్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది, అరే మాంత్రుడి గారు, మీరు రేపటి వరకు వేచి చేస్తే ఖచ్చితంగా ఊళ్ళో ఇంకా మంది మాయమైపోతూ ఉంటారు. దయచేసి మీరు నాతో పాటు రండి. మిమ్మల్ని వెంటనే తీసుకుని వస్తానే ఊళ్ళో అందరికీ మాట ఇచ్చాను. ఖచ్చితంగా మీరు నాతో రావాల్సిందే. మాకు వేరొక దిక్కు లేదు. అయ్యా, మీరు మాకు సహాయం చేయండి అని ఊరి పెద్ద భార్య ఆ మాంత్రికుడితో చెప్పింది. ఇదిలా ఉండగా ఈ ఊరిలోంచి మాయం చేసి తీసుకుని వెళ్ళిన ఈ ప్రేతాత్మ పిశాచాలు ఆ మానవులందరినీ ఒక భయంకరమైన గృహలోనికి ప్రవేశపెట్టింది. ఆ గృహలో ఈ గ్రామ ప్రజలు కొంతమంది చాలా భయంతో బిక్కుబిక్కుమని చూస్తూ అలా ఉండిపోయారు. ఇంతలో ఒక్కసారిగా వాళ్ళకి ఎదురుగా ఈ భయంకరమైన మహామాంత్రుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఊరి పెద్దలను చూసి గట్టిగా నవ్వుతూ ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, అచండ చండ అచోరుడు, ఈ మాంత్రికుడికి బలి ఇవ్వడానికి ఈ గ్రామ ప్రజలు తీసుకొచ్చారా? గ్రామ ప్రజలారా, మీ జన్మ ధన్యమైంది. అచండ ప్రచండ శక్తి కలిగిన ఈ అచోరుడు శక్తి పొందడానికి మీరు బలికోబోతున్నారు. ఇంతకు మించిన గొప్ప త్యాగం మీకు ఉండబోదు. ఖచ్చితంగా మీకు పునర్జన్మ ప్రసాదిస్తాను. పిశాచాల ప్రేతాత్మల్లా నా వెంబడే ఉంటూ నాకు సేవ చేసుకుంటూ ఉందిరు గాని అచండ బలి దీపానికి అంతా సిద్ధం చేయండి ప్రేతాత్మలారా. ఇంకాస్త మందిని తీసుకుని వస్తే మనం అనుకున్న విధంగా నరబలికి సర్వం సిద్ధం చెయ్యొచ్చు. వెళ్ళని త్వరగా అని ఆ మాంత్రికుడు చాలా గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరిలో కొంతమంది ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నారు, అరే అయ్యా, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎలాగైనా సరే నన్ను మా ఊరు పంపించేయండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు చాలా భయంగా ఉంది. దయచేసి మమ్మల్ని తిరిగి వెనక్కి పంపించేయండి అని చాలా ప్రాధేయపడుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ భయంకరమైన అచోరుడ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఆ ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు, ఈ అచోరుడు గృహ వద్ద బందీగా మారిన ఈ ఒక్కడు తిరిగి మళ్ళా తన లోకాలకి వెళ్ళలేడు. మీరు ఇక నాకు బలి కావలసిందే. అచోరుడు కొనసాగిస్తున్న ఈ భయంకరమైన ప్రాణయజ్ఞంలో మీరు అందరూ నా శక్తి కోసం నరబలి కావలసిందే. అందుకు మీరు సహకరించకపోయినా మీ ప్రాణాలు ఇప్పుడు నా బంధనంలో ఉన్నాయి. మహాభీకర శక్తి కలిగిన ఈ అచోరుడికి బలి కానున్నందుకు మీరు గర్వించాలి. ఇక మీ బలి కోసం ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి ఆ మాంత్రికుడు ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అది అంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలు చాలా భయపడుతూ జిలా అనుకుంటూ ఉన్నారు, అయ్య బాబోయ్, ఎవరో పెద్ద మాంత్రికుల్లాగే ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మనల్ని అందరినీ బలి ఇచ్చేస్తాడు. ఇక మనల్ని కాపాడేది ఎవరూ లేరు. ఇక మన ప్రాణాలు పోయినట్లే. మనం చనిపోతున్నట్టు గ్రామంలో ఎవరికి కూడా తెలియదు. ఏమిటో అసలు ఇక్కడి నుంచి మనల్ని ఎవరైనా కాపాడితే బాగుండు అని ఆ గ్రామ ప్రజలు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఈ మాంత్రుడికి అనుచరుడుగా ఉన్న ఆ పిశాచాల రెండు వాళ్ళ ముందుకు ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాయి. ఒరే పిచ్చి మానవులారా, ఇక మీరందరూ ఇక్కడే బలి కాబోతున్నారు. మీ ప్రాణాలు పోతాయి. మీ శరీరంలో ఉన్న రక్తాన్ని మేము తాగుతాం. మీ రక్తపు మాంసాలను మేము భుజిస్తాం. ఇక మా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అని చాలా గట్టిగా అరుస్తూ ఈ ఊరి పెద్ద భార్య ఆ మాంత్రికుడి వద్దకు వెళ్లి ఈ ఊరిలో జరుగుతున్న సంఘటనలన్నీ పూర్తిగా వివరించింది. అది ఎంతా తెలుసుకున్న ఆ మాంత్రికుడు ఖచ్చితంగా మీ ఊళ్ళోనికి ప్రవేశించి ఆ సమస్యకు గల పరిష్కారం ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పాడు. ఊరి పెద్ద భార్య ఎలా అయినా ఈ రోజే తనతో రమ్మని చాలా బ్రతిమలాడింది. అది ఎంతా విన్న ఆ మాంత్రికుడు సరేని చెప్పి ఆ ఊరి పెద్ద భార్యతోనే నేరుగా ఊరిలోనికి ప్రవేశించాడు. ఊరి నడిమధ్యలో నుంచొని ఆ మాంత్రికుడు భయంకరమైన మంత్రం చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం శక్తి రూపిణి, ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మాయాశక్తి దర్శిని అని ఆ మాంత్రికుడు మంత్రాలు చదవగా ఊరు అంతా భయంకరమైన అరుపులు, ఏడుపులు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అది అంతా వింటూ ఈ యొక్క మాంత్రికుడు ఈ ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, మీ ఊరిని చాలా భయంకరమైన పిశాచే ఆవహించుతుంది. ఎందుకు కారణం మనం తెలుసుకోగలగాలి. ఆ పిశాచి ఎందుకు ఊరిపై దాడి చేస్తుందో తెలుసుకోవాలి. అందుకు నాకు ఒక ఆడశవం కావాలి. ఆడశవాన్ని ఊరు నడిమధ్యలో పెట్టి సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఈ ఊర్లో ప్రజలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ యొక్క ఆడశవంపై రక్తార్చన చెయ్యాలి. అలా చేస్తే ఆ భయంకరమైన పిశాచి ఆత్మ ఈ ఆడశవంలోనికి ప్రవేశించి తనకి కావలసింది నేరుగా మనతో చెబుతుంది. త్వరగా నేను కావలసింది నాకు ఏర్పాటు చెయ్యండి అని ఆ మాంత్రికుడు ఊరి పెద్ద భార్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద భార్య సరేని చెప్పి ఊరి ప్రజలందరినీ ఒక దగ్గరికి పోగేసి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది. అరే ప్రజలారా, అందరి జాగ్రత్తగా వినండి. మనం అనుకున్న విధంగానే ఈ ఊళ్ళో ఏదో భయంకరమైన పిశాచి మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందంట. ఆ పిశాచి అసలు ఎందుకు వస్తుందో, దానికి ఏం కావాలో తెలుసుకోవాలనుకుంటే దానికి ఇప్పుడు మనం ఒక ఆడ శవాన్ని తీసుకుని రావాలంట. ఆ శవాన్ని మనం ఊరి మధ్యలో ఉంచి రాత్రి 1 గంట సమయానికి అందరూ ఒక్కొక్కరిగా వెళ్లి రక్తార్చన చేసి రావాలంట. అలా చేస్తే ఆ మాంత్రికుడు ఆ పిశాచితో మాట్లాడి ఏం కావాలో కనుక్కొని ఈ ఊరి నుంచి తరిమి కొడతానని చెబుతున్నాడు. అందరూ నేను చెప్పినట్లుగా చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. ఆ పిశాచి చాలా శక్తివంతురాలంట. కావాలంటే మీరు నాతో పాటు రండి. ఊరి నడిమధ్యలో మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడే మీకు వివరంగా వివరిస్తాడు. రండి వెళ్దాం అని ఊరి పెద్ద భార్య గ్రామ ప్రజలందరినీ నేరుగా ఊరి నడిమధ్యలోనికి తీసుకుని వచ్చింది. ఆ మాంత్రికుని చూసి ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ యొక్క ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉన్నారు. అరే అమ్మగారు, మీరు చెప్పిన విధంగానే చేస్తాం. ఇతను చూస్తుంటే నిజంగా శక్తివంతమైన మాంత్రికులాగే ఉన్నాడు. సరే, ఏం చేయాలో చెప్పండి. మీరు కూడినట్టు ఆడ శవాన్ని తీసుకుని వస్తాం. అరే పదండ్రా వెళ్దాం అని చెప్పి ఊర్లో కొంతమంది నేరుగా శ్మశానం వైపుకు నడుచుకుంటూ వెళ్లారు. శ్మశానంలో భూమిని తవ్వుతూ ఉండగా ఒక ఆడశవం కనిపించింది. ఆ ఆడశవాన్ని తీసుకొని గ్రామ ప్రజలు కొంతమంది నేరుగా గ్రామంలోనికి ప్రవేశించారు. ఆ శవాన్ని తీసుకొని మాంత్రికుడు ముందుకు పెట్టగా ఆ మాంత్రికుడు ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉన్నాడు. సరే, ఇక మీరందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళి సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి
ఒక్కొక్కరుగా వచ్చి ఈ శవంపై రక్తార్చన చెయ్యాలి. ఆ తరువాత సంగతి నేను చూసుకుంటాను. త్వరగా త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రికుడు గ్రామ ప్రజలందరితో చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ ఊర్లో జరుగుతున్న ప్రతి సంగతి నేరుగా ఈ యొక్క భయంకరమైన అచోరుడికి తన పిశాచాల ద్వారా తెలుస్తూ ఉంది. అచోరుడు శక్తికి తిరిగేదనుకున్నాం, కానీ ఒక సాధారణమైన మాంత్రికుడు అచోరుడు వేసిన భయంకరమైన శాపానికి విరుగుడు కనిపెడుతూ ఉన్నాడు. ఇక అచోరుడు శక్తి ముందు ఏ శక్తి పనికిరానన్నది అబద్ధమేనమాట అని ఒక స్వరం ఈ అచోరుడికి వినిపించింది. ఆ మాటలు విన్న అచోరుడు, అరే మాయా పిశాచిక, ఏం మాట్లాడుతున్నావు? ఈ అచోరుడు శక్తి ముందు ఎటువంటి శక్తి అయినా సరే నేలకు బతకాల్సిందే. ఇప్పుడే గ్రామంలోనికి ప్రవేశపెట్టి వాడిని ఊరి నుంచి తరిమి కొట్టేస్తా అని ఆ మాంత్రుడు గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు. జీదలా ఉండగా ఈ పొట్టుదేలు రెండు ఈ ఊరి పెద్దని తీసుకొని ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఒక భయంకరమైన గృహం ముందుకు ఈ ఊరి పెద్దని తీసుకొని ఆ పొట్టుదేలు రెండు అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. ఊరి పెద్దతో ఈ పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, అరే ఊరి పెద్దగారు, మీరు వెళ్ళవలసిన బేతాళ మార్గం ఇదే. ఈ గృహలోనికి ప్రవేశించిన తర్వాత మీకు భయంకరమైన సంఘటనలు సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ అధిగమించాలంటే ఒకే ఒక మార్గం, మంత్రాలవ జపం. మంత్రాలవను జపిస్తూ ఆపద వచ్చినప్పుడల్లా స్మరిస్తూ ఉండండి. ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తూ ఉంటాం. వెళ్ళే మార్గంలో భయంకరమైన పిశాచాలను ఎదుర్కోవలసి ఉంటుంది. భేతాలను ఏదో ఒక విధంగా ఎలా అయినా సరే మేల్కొల్పి తన రూపంతో ఈ ఊరిలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించండి అని ఈ పొట్టుదేలు రెండు ఆ ఊరి పెద్దతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, తప్పకుండా పిశాచాలారా, తప్పకుండా నా సర్వశక్తిలా ప్రయత్నిస్తాను. భేతాలను ఎలాగైనా సరే సజీవంగా చేసి భేతాళుడితో ఈ ఊరి యొక్క సమస్యను పూర్తిగా పరీక్షించేలా చేస్తాను. మంత్రాలవకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ విడతిరిగిరాను. మీరు నాకు అండగా ఉండండి. కాకపోతే మీరు మాయారూపంలో నా వెంట రావడం మంచిదనుకుంటున్నాను. అలా వస్తే ఏ భయంకరమైన పిశాచినైనా సరే మీరు ఎదుర్కోగలరన్న నమ్మకం నాకు ఉంది. ఒక్కసారి నా మాట వినండి అని ఆ ఊరి పెద్ద ఈ పొట్టు పిశాచాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న పొట్టు పిశాచాలు సరేని చెప్పి తన రూపాన్ని నేరుగా ఆ ఊరి పెద్ద శరీరంలోనికి మాయారూపంలోనికి ప్రవేశించాయి. ఊరి పెద్ద అది అంతా చూసి చాలా సంతోషించాడు. ఇక అనుకున్న విధంగానే ఆ గుహలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద. ఇంతలో ఈ మంత్రాలవ గుహలో మంత్రాలవ భయంకరమైన రాక్షస పూజను చేస్తూ ఆ ఊరి ప్రజలను కాపాడడం కోసం భయంకరంగా మంత్రాలు చదువుతూ ఉంది. మంత్రాలవకి ఆ యొక్క విగ్రహం నుంచి ఒక స్వరవాణి వినిపించింది. అసే మంత్రాలవ్వ, నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను ఆపడం నీ తరం కాదు. నా శక్తి నీకంటా ఎక్కువగా ఉందని తెలుసుకున్న నీకు ఇంకా మరి ఎవ్వరూ సహాయం చేయబోరు. నీ శిష్యులందరూ కూడా నా శక్తి ముందు తునాతునకులైపోతారు. మంత్రాలవ ఇప్పుడు ఒక మట్టి బొమ్మ వలె నా ముందు భూస్థాపితమైపోతుంది. ఇక మంత్రాలవ అంటే ఏ ఒక్క మాంత్రికుడు భయపడే అవసరం లేకుండా చేస్తాను. నీ కళ్ళ ఎదురునే నలుపక్కల గ్రామాలన్నిటినీ ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాను. ఇక నీ శక్తి ఎన్నటికీ పని చేయదని దేశ నలుమూలలా వ్యాపించేలా ప్రవర్తిస్తాను. ఆ తరువాత గ్రామ ప్రజలందరినీ ఒక్కొక్కరిగా బలి ఇచ్చి అచోరుడి శక్తికి తిరిగేయలేదన్న వార్తను నీ అంతట నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. అచోరుడి శక్తి ముందు నీ శక్తి తునాతునుకులైపోతుంది మంత్రాలవ్వ. తోక ముడుచుకొని వెళ్ళిపో, లేకపోతే నీ నాశనం తథ్యం.
అని ఒక భయంకరమైన స్వరం మంత్రాలవ్వకి వినిపిస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా నవ్వుతూ, అజోరుడా, ఇప్పుడు నీ శక్తి అధికంగా ఉందన్న ఒక్క విషయంతో నువ్వు ఇంత భయంకరమైన ప్రయోగానికి ప్రయత్నిస్తున్నావు. కానీ ఆ ప్రయోగాలని ఇంతకు మునుపు ఎంతమంది ప్రయత్నించినా వాళ్ళందరూ విఫలమయ్యారు. కారణం ఈ మంత్రాలవ్వ ఉండగా గ్రామ ప్రజలు ఎవ్వరిని చంపలేవు కదా, కనీసం తాకను కూడా తాకలేవు. మంత్రాలవ్వ శక్తి నీకంటే ఇప్పుడు తక్కువ ఉండవచ్చు, మా శిష్యులు అందరి శక్తిని అధిగమించేయవచ్చు. కానీ ఈ మంత్రాలవ్వ దగ్గర ఉన్న ఏ మంత్రదండం ముందు ఎటువంటి శక్తి అయినా సరే తునాతునికలు కావలసిందే. ఈ ఒక్క మంత్రదండంతో నిన్ను ఖచ్చితంగా జయిస్తాను. ఓ ఈ శిష్యులారా, వెంటనే నా ముందుకు ప్రత్యక్షం కండి అని మంత్రాలవ్వ చెప్పగా మంత్రాలవ్వకి ఎదురుగా తన శిష్యులందరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవ్వను చూసి ఆ శిష్యులందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు. మంత్రాలవ్వ ఆ శిష్యులతో ఇలా అంటూ ఉంది, శిష్యులారా, ఇప్పుడు మన శక్తి మొత్తాన్ని అధిగమించే ఒక భయంకరమైన అచోరుడు మాంత్రికుడు ఈ గ్రామంలోనికి ప్రవేశించబోతున్నాడు. మన శక్తిని అన్నిటినీ ఉపయోగించి వాడిని 24 గంటల పాటు బంధించగలిగితే చాలు. తరువాత వాడికి మించిన శక్తి కలిగిన భేతాళుడు ఈ ఊళ్ళోనికి ప్రవేశిస్తాడు. వీరిని ఇక్కడికిక్కడే తురాతురులుగా చంపేస్తాడు. కావున మీరందరూ తమ శక్తిని ఉపయోగించి ఊరు నలుమూలలా బందీకరణ శక్తిని ఉపయోగించి ఆ మాంత్రికుని 24 గంటల పాటు మనం బంధించగలిగితే చాలు. ఇక వాడిని మించిన ఏ శక్తి ఇక ఊర్లపై శక్తిని ప్రయోగించదు. ఇది ఖచ్చితంగా జరిగితీరాలి. శిష్యులారా, అందరూ జాగ్రత్తగా ఉండండి అని మంత్రాలవ్వ ఆ శిష్యులు అందరితోనూ చెప్పింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ శిష్యులందరూ సరేని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. మునుపటి భాగంలో ఈ యొక్క మంత్రాలవ్వ తన శిష్యులందరినీ పిలిచి ఊళ్ళో జరుగుతున్న ఈ భయంకరమైన సన్నివేశాన్ని అంతా పూర్తిగా వివరించింది. ఆ యొక్క శిష్యుల సహాయంతో ఈ మంత్రాలవ్వ ఊళ్ళోనికి ప్రవేశిస్తున్న ఆ అచోరుడు మాంత్రికుని 24 గంటల సమయం పాటు బంధించి ఉంచాలని తన శిష్యులందరికీ సందేశాన్ని ఇచ్చింది ఈ మంత్రాలవ్వ. మంత్రాలవ్వ ఇచ్చిన ఆ యొక్క మాటను తీసుకొని మంత్రాలవ్వ శిష్యులు అందరూ నేరుగా గ్రామంలోనికి ప్రవేశించారు. వాళ్ళందరూ మాయారూపంలో గ్రామ నలుమూలలో దాక్కుని ఉన్నారు. జీదలా ఉండగా ఈ ఊరు నడి మధ్యలో మంత్రాలవ్వతో పాటు ఈ శిష్యులందరూ మాయారూపంలో ఉన్నారు. ఇంతలో ఊరు పెద్ద భార్య తీసుకుని వచ్చిన ఆ మంత్రగాడు తన మంత్రశక్తితో భయంకరమైన యజ్ఞాన్ని చేస్తూ ఆ ఆడశవంపై రక్తాన్ని చేస్తూ చాలా భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇది ఎంత మాయారూపంలో ఉన్న ఈ మంత్రగాళ్ళు చూస్తూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నారు, అరే మంత్రాలవ్వ, ఎవరు ఇతను? పాపం, ఆ భయంకరమైన అచోరుడు శక్తి తెలియక ఈ శక్తితో తనను జయించాలనుకుంటున్నాడు. ఏం చేద్దాం మంత్రాలవ్వ? తను చెప్పి అతనిని వెనక్కి వెళ్ళమద్దామా, లేకపోతే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మంత్రాలవ్వ, మీరే సెలవు ఇవ్వండి అని ఈ యొక్క మంత్రాలవ్వ శిష్యులు అందరూ మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ తన శిష్యులతో ఇలా అంటూ ఉంది, అరే మీరు ఎవరు కంగారు పడకండి. ఇతను మనలాగే మంత్రగాడి, చాలా శక్తి కలిగిన వాడు. తన శక్తితో తన వంతు సహాయం తను చేయనివ్వండి. సరిగ్గా ఆ మంత్రగాడు ఆ భయంకరమైన అచోరుడు వచ్చి ఇతనిపై దాడి చేసేలోపు మనం ఖచ్చితంగా వాడిని బంధించగలగాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అచోరుని మాత్రం విడిచిపెట్టవద్దు. ఎలా అయినా బంధించాలి. ఇది మనసులో గట్టిగా అందరూ అనుకోండి అని మంత్రాలవ్వ తన శిష్యులు అందరితో చెప్పింది. ఆ మాటలు విన్న శిష్యులందరూ సరైన చెప్పి అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈదలా ఉండగా మంత్రాలవ్వ పంపిన ఆ ఊరి పెద్దతో పాటు పొట్టుదయ్యాలు కూడా ఒక స్వరంగ మార్గం గుండా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. పొట్టుదయ్యాలు మాత్రం ఆ యొక్క ఊరి పెద్ద దేహంలో మాయరూపంలో ఉన్నారు. ఈ యొక్క ఊరి పెద్ద పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉన్నాడు, అరే పొట్టుదయ్యాలారా, ఏమిటి ఈ గృహ అంతా చాలా భయంకరంగా ఉంది. ఇటు చూసినా భయంకరమైన శబ్దాలు అరుపులు వినిపిస్తూ ఉన్నాయి.
ఇది నిజంగా బేతాళుడు ఉన్న గుహైనా? నాకు చెప్పండి అని ఊరి పెద్ద తన దేహంలో ఉన్న పుట్టుబోయలు అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పుట్టుబోయలు రెండు ఆత్మరూపంలో ఆ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాయి. అరే ఊరి పెద్ద గారు, మీరు సందేశించకండి. ఇదే బేతాళుడు ఉన్న గుహ. ఈ గుహలోనే తను నిక్షిప్తంగా ఉన్నాడు. త్వరగా ముందుకు వెళ్దాం పదండి అని ఆ పుట్టుబోయలు రెండు ఈ యొక్క ఊరి పెద్దతో చెప్పాయి. చెప్పిన విధంగానే ఆ గుహలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ద్వారం కనిపించింది. ఆ ద్వారం ఎదుట నుంచొని ఈ ఊరి పెద్ద బేతాళును పిలుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ బేతాళ, నేను నీ సహాయం కోరి వచ్చాను. నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న గ్రామం నుంచి నీ కోసం వచ్చాను. ఇప్పుడు నీ సహాయం కోరుతూ నిన్ను అర్థిస్తూ ఉన్నాను. ఒక్కసారి నాతో మాట్లాడు. నీ సహాయం మా గ్రామ ప్రజలందరికీ ఉంది. నన్ను ఇక్కడికి వెళ్ళమని మంత్రాలవ్వ నన్ను పంపించింది. మంత్రాలవ్వ ఖచ్చితంగా బేతాళుడు సహాయం చేస్తాడని చెప్పింది. దయచేసి ఒక్కసారి నాకు కనిపించు బేతాళ. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు లేకపోతే ఊరితో పాటు నేను సర్వనాశనమైపోతాం. బేతాళ, ఒక్కసారి నువ్వు నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ ఊరి పెద్ద ఆ భయంకరమైన ద్వారం ముందు నిల్చొని అడుగుతూ ఉన్నాడు. ఇంతలో ఆ ద్వారంలోంచి ఒక స్వరం వినిపించింది. అరే ఎవరు నువ్వు? నేను ఇక్కడ ఉన్న సంగతి నీకు ఎలా తెలిసింది? అయినా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? ఇప్పుడు నేను నా రూపంలో లేను. నా దేహం భూగర్భంలో శాపగ్రస్తుల్లా మారిపోయింది. నా దేహం బయటికి రావాలంటే సప్త సముద్రాలు దాటి సప్త సముద్రం వెనకన ఉన్న కొండ గుహలో నేను వాడిన కథ ఉంటుంది. ఆ కథను తీసుకువస్తే తప్ప నేను తిరిగి మళ్ళా నా రూపాన్ని పొందలేను, నా శక్తిని ఉపయోగించలేను. నీకు నా సహాయం కావాలంటే సప్త సముద్రాలను దాటి ఆ కొండ గృహలో ఉన్న మాయా కథను తీసుకొని వస్తే తప్ప నీకు నేను ఎటువంటి సహాయం చేయలేను. నన్ను క్షమించు మానవా అని ఆ యొక్క బేతాళుడి స్వరం ఈ ఊరి పెద్దకు వినిపించింది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద దేహంలో ఉన్న పుట్టువేలు రెండు ఒక్కసారిగా బయటకు వచ్చి ఇలా అంటూ ఉన్నాయి. ఓ బేతాళ, అంతేనా? తప్పకుండా. సరే, మేము ఖచ్చితంగా వెళ్ళి నీ మాయా కథను తీసుకొని వస్తాం. మాకు కొద్దిగా సమయం ఇవ్వండి. రేపు ఇదే సమయానికి ఆ సప్త సముద్రాలను దాటి ఆ భయంకరమైన కొండలో ఉన్న ఆ కథను తీసుకొని వచ్చి మీకు ప్రవహిస్తాం. తరువాత నువ్వు మాకు ఖచ్చితంగా సహాయం చేయాలి. చేస్తావు కదూ అని ఆ పొట్టువేలు రెండు ఈ బేతాళుని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ బేతాళుడు ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా పుట్టుదయ్యారా, నీకు ఇచ్చిన మాటను తప్పను. మీరు నేను ఇచ్చిన విధంగా ఆ మాయా కథను తీసుకొని వస్తే ఖచ్చితంగా మీకు నేను సహాయం చేయగలుగుతాను. అది ఒక ఋషి శాపం వల్ల నేను ఇలా మారిపోయాను. ఆ కథను తెలుసుకోవాలన్నది కూడా ఒక పెద్ద ప్రళయమే. కావున మీరు అదేమీ ఆలోచించకుండా నేరుగా వెళ్ళండి. సప్త సముద్రాలను దాటి ఆ కొండ గృహలో బందీగా ఉన్న ఆ మాయా కథను తీసుకుని రండి. వెళ్ళండి మిత్రమా, త్వరగా వెళ్ళండి. సమయం వృధా చేసే కొలిది ఆ యొక్క శక్తులు నశిస్తాయి. త్వరగా మిత్రమా, త్వరగా అని ఆ యొక్క బేతాళుడి స్వరం ఆ మాయా ద్వారంలోంచి వినిపించింది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్దతో పాటు ఈ పొట్టువేలు కూడా చాలా సంతోషించాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ బేతాళుడితో ఇలా అంటూ ఉంది. తప్పకుండా బేతాళ, తప్పకుండా. నువ్వు మహాశక్తివంతుడివి. నీ శక్తి ముందు ఎంతటి శక్తివంతుడైనా నేలకొనగాల్సిందే. నీ శక్తి రహస్యం గురించి నాకు చెబుతున్నావా? నీ శక్తి అమోఘం. నీ అంత శక్తివంతుడు ఇక్కడ ఎక్కడా లేడు. కానీ నువ్వు ఇలా బందీగా ఉండడం నాకు అర్థం కావడం లేదు. సరే, నువ్వు కోరిన విధంగానే సప్త సముద్రాలను దాటించి ఆ మాయా కథను తీసుకుని వస్తాను. కానీ నువ్వు త్వరగా బయటకు వచ్చి
ఈ చుట్టుపక్కల గ్రామాల్ని పట్టి పీడిస్తున్న అచూరుని మాత్రం ముక్కలు ముక్కలుగా చంపి వారి పునశ్రమ లేకుండా చేయాలి. ఆ ఒక్కటి చేస్తే చాలు మిత్రమా. తప్పకుండా ఇప్పుడే వీరిని పంపిస్తాను అని మంత్రాలవ్వ ఆ యొక్క భూతాళుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయాలు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రాలవ్వ, ఇప్పటికిప్పుడు మేము ఇద్దరం సప్త సముద్రాలను దాటి ఎలా వెళ్తాం? పైగా సప్త సముద్రాలు అంటే చాలా దూరం ఉంటాయి. ఆ వేగానికి మేము సరిపోము కదా. ఇప్పుడు మాకు సహాయం చేసేది ఎవరు? ఈ ఊరి పెద్దను కూడా తీసుకువెళ్ళాలి కదా. ఎలా మాత ఎలా? మాకేమీ అర్థం కావటం లేదు. సమయం చూస్తే చాలా తక్కువగా ఉంది అని ఈ పొట్టుదలలు రెండు ఈ యొక్క మంత్రాలవ్వతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ పొట్టుదయాలతో ఇలా అంటూ ఉంది. ఒరే పొట్టుదయ్యలారా, మీరు కంగారు పడకండి. సప్త సముద్రాలను ఏకదాటిగా దాటగలే మహా భీకర భయంకర శక్తి కలిగిన జాంబేవికుడు మన వద్ద ఉన్నాడు. అతని సహాయంతో మిమ్మల్ని ఖచ్చితంగా సప్త సముద్రాలను తిరిగి మరలా సూర్యోదయం అయ్యేలోపు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మీరు అదేమి పడవద్దు. ఇప్పుడే ఆ యొక్క జాంబేవికుని పిలుస్తాను అని మంత్రాలవ్వ మంత్రాలు చదువుతూ జాంబేవికుని పిలుస్తూ ఉంది. ఈ యొక్క పక్షి రూపంలో ఉన్న ఈ జాంబేవికుడు ఆకాశ మార్గంలో తిరుగుతూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు. అతనికి నేరుగా మంత్రాలవ్వ పిలుపులు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే అతను ఆకాశ మార్గంలో ఆగి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, మంత్రాలవ్వ స్వరంలా ఉంది. మంత్రాలవ్వకి ఏదైనా సహాయం పడి ఉంటుంది. వెంటనే నేను ఇప్పుడు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళాలి. జై మంత్రాల, జై మంత్రాల మాత అని చెప్పి ఆ ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉన్న ఆ జాంబేవికుడు చాలా వేగంగా ఎగురుకుంటూ నేరుగా ఈ గుహ వైపుకు వస్తూ ఉన్నాడు. ఈదలా ఉండగా గ్రామ నడి మధ్యలో ఆ మాంత్రుడు చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ ఆడశవంపై రక్తార్చన చేస్తూ ఉన్నారు. ఇది ఎంత ఊరి ప్రజలందరూ చాలా భయానకంగా చూస్తూ ఉన్నారు. మునుపటి భాగంలో ఈ ఊరి నడిమధ్యలో ఉన్న ఈ మాంత్రికుడు ఆ యొక్క స్త్రీ శవంపై ఊరి ప్రజలందరి చేత రక్తార్చన చేయించి భయంకరమైన అష్టదిగ్బంధన మంత్రం చదువుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ గ్రామంలోనికి భయంకరమైన పిశాచి అరుపుల్లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అది అంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ చాలా భయపడ్డారు. అదే కాకుండా ఊరిలోనికి ఎక్కడి నుంచో కొన్ని వందల సంఖ్యలో నక్కలు అరుచుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాయి. అది అంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలతో పాటు ఆ మాంత్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ మాంత్రికుడితో ఈ గ్రామ ప్రజల్లో కొంతమంది ఇలా అడుగుతూ ఉన్నారు. అరే అయ్యా మాంత్రుడు గారు, ఏమిటి ఎప్పుడూ లేని విధంగా మా ఊర్లో ఎంత భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని నక్కలు మా ఊర్లోనికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఇది అంతా చూస్తుంటే ఏదో భయంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని చాలా భయపడుతూ ఆ మాంత్రికుని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మాంత్రికుడు ఈ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. అదే నాకు అర్థం కావటం లేదు. నేను వేసిన ఈ అష్టదిగ్బంధన మంత్రంతో చుట్టుపక్కల ఉన్న పిశాచ ప్రేతాత్మలన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా ఈ ఊరిని బట్టి పీడిస్తున్న ఆ భయంకరమైన పిశాచి ఇక్కడికి వచ్చేటట్టే ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఆ పిశాచి వచ్చిన ఎవరూ కదలవద్దు. అలా ఎవరు ఉన్న స్థానంలో అక్కడే నుంచొని ఉండండి. నేను ఖచ్చితంగా ఈ ఊరికి పట్టిన ఆ పిశాచాన్ని బంధించి తీరుతాను అని ఈ మాంత్రికుడు ఊరితో చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ ఊర్లో అదృశ్యరూపంలో ఉన్న ఈ మంత్రాలవ శిష్యులు కూడా అది ఎంతా గమనిస్తూ ఇంతలో సరిగ్గా కొద్ది సమయానికి ఆ ఊరి నడిమధ్యలో ఈ అచూరుడు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. అచూరును చూసి ఈ గ్రామ ప్రజలతో పాటు ఈ మాంత్రికుడు ఈ యొక్క మంత్రాలవ శిష్యులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అచూరుడు
ఒక భయంకరమైన ఆయుధంపై ఎక్కి వచ్చాడు. ఆ ఆయుధం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ అచోరుడు ఈ గ్రామ ప్రజలతో పాటు ఆ మంత్రగాన్ని చూసి గట్టిగా నవ్వుతూ వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. ఏమిటి ఈ ప్రయోగాలన్నీ ఈ అచోరుని బంధించడానికే? ఒరే పిచ్చి మంత్రగాడ, ఇలాంటి మంత్రతంత్రాలకి జరిచే మంత్రగాన్ని కాదురా నేను. ప్రపంచ భూమండల శాసనాన్ని శాసించగలిగిన అచూర శక్తి కలిగిన అచోరుణ్ణి. అచోరుని జయించాలన్న శక్తి ఈ చుట్టుపక్కల ఏ మంత్రగాడికి గాని మంత్రగత్తెకి గాని లేదు. నువ్వెంత, నువ్వు వేసిన ఈ బంధం ఎంత? నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పుడే ఈ గ్రామ ప్రజలు చూస్తూ ఉండగా ముక్కలుగా నరికేస్తా అని ఆ అచరుడు గట్టిగా చెబుతూ నవ్వుతూ ఉన్నాడు. అది ఎంత చూస్తూ ఈ యొక్క మంత్రగాడు తనతో ఇలా అంటూ ఉన్నాడు. ఒరే అచూరుడా, నువ్వు ఎంత శక్తివంతుడైనా కావచ్చు, నీ దగ్గర ఎన్ని మాయ మంత్రాలైనా ఉండవచ్చు, కానీ ఎప్పటికైనా నీ మరణం మా మంత్రాలవ చేతిలోనే. మంత్రాలవ శక్తి ముందు ఎటువంటి వారైనా సరే నేలకు వదకాల్సిందే. ఆ విషయం గుర్తు పెట్టుకోరా మూర్ఖుడా. నిన్ను ఎప్పటికైనా మంత్రాలవ వధించి తీరుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను చంపి ఏదో సాధించావన్న గర్వపడొచ్చు. ఖచ్చితంగా నీ చావు మా మంత్రాలవ చేతిలోనే ఉంటుంది అని ఆ మంత్రగాడు నేరుగా ఆ అచోరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న అచోరుడు, ఏంటి నీ మంత్రాలవ? మంత్రాలవ శక్తి ఎప్పుడో తునాతునకులైపోతుంది. మంత్రాలవ ఇప్పుడు నాకు భయపడి తన గృహలోంచి అదృశ్యమైపోయిందిరా డింబక. ఇదిలా ఉండగా ఈ భయంకరమైన భేతాల గృహలోనికి ప్రవేశించిన ఈ మంత్రాలవ అనుచరుడు శిష్యుడు అయిన ఆ పక్ష రూపంలో ఉన్న ఆయా మాయా రాక్షకుడు ఈ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవకి వందనాలు. మాత మంత్రాలవ, చెప్పండి, ఏ పని కోసం నన్ను ఇంత త్వరగా ఇక్కడికి పిలిపించారు? మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికైనా మిమ్మల్ని అనుకున్న సమయానికి సురక్షితంగా చేరవేసే బాధ్యత నాది. చెప్పండి మాత మంత్రాలవ్వ, మీ యొక్క మాట నేను ఎప్పుడూ అనుకరిస్తూ ఉంటాను. మంత్రాలవ్వ తోడుగా ఉండగా ఏ ఒక్కరికి అపజయం ఉండదు. మాత మంత్రాలవ్వ, చెప్పండి, ఏ లోకానికి వెళ్ళాలి? నాకు త్వరగా సెలవియ్యండి అని ఆ యొక్క పక్షి రూపంలో ఉన్న ఈ మంత్రాలవ్వ అనుచుడు మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ, శిష్య, ఇప్పుడు మనకి ఒక భయంకరమైన ఆపద రాబోతుంది. ఈ విశ్వాన్ని, ప్రపంచ లోకాన్ని జయించగలిగిన అచూరుడు ఈ గ్రామ నలుమూలలో ఉన్న మానవులందరినీ ఒక్కొక్కరిగా బలి ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అది కనుక జరిగితే వాడి శక్తి ఇక ఎవ్వరూ తట్టుకోలేరు. వాడు ఈ భూప్రపంచ మండలాన్ని శాసించగలిగిన అచూరు శక్తి పొందగలుగుతాడు. అందుకని ఆ శక్తి అధిగమించాలన్నా, వాణ్ణి జయించాలన్నా సరే నువ్వు మాకు ఒక సహాయం చేసి పెట్టాలి. తప్పకుండా చేస్తావు కదూ అని ఈ మంత్రాలవ్వ అడగగా ఆ పక్షి రూపంలో ఉన్న మంత్రాలవ్వ అనుచరుడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, మీరు నాకు ఆజ్ఞ వెయ్యాలి. ఏ లోకానికైనా వెళ్తా, ఎంతటి భయంకరమైన ప్రదేశాలకైనా చొచ్చుకొని వెళతాను. ఆఖరికి నా ప్రాణాలు పోయినా సరే మీరు అనుకున్న ఆ గమ్యానికి ఖచ్చితంగా నేను చేర్చి తీసుకుని వెళ్తాను. దయచేసి నాకు సెలవివ్వండి అని ఈ యొక్క అనుచరుడు మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది. శిష్య, ఇప్పుడు ఆ అనుచరుడిని జయించగలిగిన మంత్రశక్తి గాని మాయాశక్తి గాని మన వద్దకు పనిచేయదు. అందుకు ఒకే ఒక మార్గం. ఈ గృహలో బందీగా ఉన్న బేతాళుడిని మేలుకొల్పాను. కానీ బేతాళుడు ఇప్పుడు ఒక ఋషి శాపంలో బందీగా ఉన్నాడు. ఈ బేతాళుడు గ్రద సప్త సముద్రాలు దాటి ఉన్న ఒక భయంకరమైన గుహలో తన గద బందీగా ఉంది. ఆ గదను మనం తీసుకుని రాగలిగితే చాలు,
ఖచ్చితంగా ఆ కథ సహాయంతో ఈ ఊర్లోనికి ప్రవేశించిన ఆ అనుచరుణ్ణి మనం నేలకు పట్టించవచ్చు. ఖచ్చితంగా వాడు అనుకున్న కార్యాన్ని చేయలేకుండా వాడు అక్కడికక్కడే బూడిదలా మారిపోతాడు. ఆ కథను తీసుకొని వచ్చి ఆ అసురుడు శిరస్సు భాగంలో పెడితే చాలు, వాడు అక్కడికక్కడే బూడిదలా మారిపోతాడు. మనకి 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సప్త సముద్రాలను దాటి ఆ భయంకరమైన గుహలోనికి ప్రవేశించి బేతాళుడు పదిలంగా దాచి ఉంచిన ఆ బేతాళ కథను తీసుకువస్తే చాలు. ఇంతకు మించి వేరొక ఉపకారం నాకు చేయనవసరం లేదు మిత్రమా, త్వరగా అని ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ ఎగిరే పక్షి ఒక్కసారిగా మంత్రాల వైపు చూసి ఇలా అంటూ ఉంది, సరే మాత, తప్పకుండా మీ అనుచరుడు మీ మాటను చెప్పిన విధంగానే 24 గంటల సమయంలో సప్త సముద్రాలను దాటి ఆ సముద్రపు వెనకాల భయంకరమైన గుహలోనికి ప్రవేశించి బేతాళుడు కథను తీసుకుని వస్తాను. సరే, నాతో వచ్చేది ఎవరు? త్వరగా, మనకి సమయం లేదు, త్వరగా బయలుదేరుదాం పదండి అని ఆ యొక్క ఎగిరే పక్షి చెప్పగా ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా పక్షి గారు, మీతో పాటు ఆ సప్త సముద్రాలను దాటి ఆ భయంకరమైన గృహలోనికి ప్రవేశించడానికి నేను వస్తాను. నాతో పాటు ఈ పుట్టుదయ్యాలు కూడా వస్తాయి. మన నలుగురం నేరుగా ఈ సప్త సముద్రాలు దాటి అనుకున్న విధంగానే ఆ బేతాళుడి గదని తీసుకుని రావాలి. ఇది మనకి తక్కువ సమయంలో ఎక్కువ మార్గం ప్రయాణించాలి. త్వరగా పదండి మిత్రమా అని ఈ ఊరి పెద్ద ఆ పక్షిరాజుతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, హా సరే, ఇక మీరు బయలుదేరండి. అక్కడ అచోరుణ్ణి బంధించమని శిష్యులు అందరినీ అక్కడ మాయారూపంలో పెట్టి ఉంచాడు. ఖచ్చితంగా 24 గంటల పాటు ఆ అచోరుని శక్తి బంధనంతో వాణ్ణి బందీగా ఉంచగలుగుతాడు. సూర్యాస్తమయమయ్యేలోపు ఖచ్చితంగా మీరు ఆ గదను తీసుకుని వచ్చి ఆ అచోరుడు తలపై పెడితే చాలు. ఇక బయలుదేరండి అని మంత్రాల వాళ్ళతో చెప్పింది. చెప్పిన విధంగానే ఆ పక్షిరాజు నేరుగా ఊరి పెద్దతో పాటు పట్టుదయాల్ని తనపైకి ఎక్కించుకొని చాలా వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సముద్రం వైపు దాటుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క పక్షిరాజు. తన భార్యను ఎలా అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో వీరయ్య ఆ ఊరిలోనికి అడుగు పెట్టకూడదన్న సంగతిని మరిచిపోయి తిన్నగా ఊరిలోనికి ప్రవేశించాడు వీరయ్య. అది చూసిన ఊరిలో ప్రజల్లో కొందరు, రే కాటుకాబరోడు ఊర్లోకి వచ్చేశాడు, ఎంత ధైర్యం రే వీరయ్య, ఎంత ధైర్యం ఉంటే తిన్నగా ఊర్లోకి వచ్చేస్తావు, పదరా బయటికే అని గట్టిగా అరుస్తున్నారు ఊర్లో ప్రజలు. వీరయ్య, అయ్యా అది కాదయ్యా, మా ఆవిడ పురుటి నొప్పులతో చాలా బాధపడుతుందయ్యా, చూలాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదయ్యా, ఏం చెయ్యాలో తెలియలేదయ్యా, నన్ను సాయం తీసుకెళ్దామని ఊర్లోకి వచ్చానయ్యా, తప్పుగా అనుకోమాకండి అయ్యా అని చాలా ప్రాధేయపడ్డాడు వీరయ్య. కానీ ఆ ఊరిలో ప్రజలు ఎవ్వరూ తను చెబుతున్న సంగతిని పట్టించుకోకుండా కాళ్ళతో తన్ని ఊరు బయటికి ఈడ్చేశారు. అయినా సరే వీరయ్య వాళ్ళు ఎవరిపైనా కోప్పడలేదు. ఏడుస్తూ తన పరిస్థితిని బాధపడుతూ ఆ రాత్రంతా అక్కడే కూర్చుండిపోయాడు. ఇంటి వద్దకు వెళ్లి చూస్తే తన భార్య పురుటి నొప్పులతో చాలా బాధపడుతూ ఉంది. వీరయ్య తన భార్యతో ఇలా అంటున్నాడు, మళ్ళీ ఏడమాకే, కొద్దిగా వచ్చుకోయే, రాత్రికి ఎలాగైనా ఊర్లో నుంచే మంత్రసాన్ని తీసుకొని వచ్చి నీకు పురుడు పోయిస్తానే, మళ్ళీ నువ్వు బాధపడికే, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తానే అని వీరయ్య తిరిగి మరలా ఊరు వద్దకు వచ్చి నిల్చున్నాడు. ఇంతలో వీరయ్యకి ఆ ఊరి పెద్ద భార్య ఒకసారి మాట ఇచ్చింది, వీరయ్య నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలువు, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, అది ఏ విషయమైనా సరే అని ఆ మాట చెప్పడం వీరయ్యకు గుర్తుకు వచ్చింది. వీరయ్య తన మనసులో, ఊళ్ళో ప్రజలెవరికి కనిపించకుండా దొంగసాటున వెళ్ళి ఆ ఊరు పెద్ద ఆవిని కలిస్తే మంత్రసాన్ని పంపిస్తుంది, మా ఆవినే కాపాడుకోగలుగుతాను, బిడ్డ అడ్డం తిరిగిపోనాదో ఏమో, పాపం చాలా బాధపడుతుంది నా మళ్ళీ అని
ఆలోచించి వీరయ్య నల్లటి ముసుగును వేసుకొని ఆ ఊర్లోనికి దొంగతనంగా ప్రవేశించాడు. ఆ రోజు రాత్రి వీరయ్య ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చాడు. ఊరి పెద్ద తన భార్య ఒక గదిలో గాఢ నిద్రలో ఉన్నారు. వీరయ్య ఊరి పెద్ద భార్యకు మాత్రమే వినిపించేలాగా పిలుస్తూ ఉన్నాడు. అమ్మగోరండి, అమ్మగోరండి, అమ్మగోరండి అని పిలుస్తూ ఉన్నాడు వీరయ్య. ఊరు పెద్ద భార్యకు మెలకు వచ్చి ఒక్కసారిగా బయటకు వచ్చింది. వీరయ్య, ఈ సమయంలో ఇక్కడికి వచ్చావేంటి? ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను చంపి కొట్టేస్తారా? అట్టు కాదు అమ్మగారు, మా ఆవిడ పురుటి నొప్పులతో చాలా బాధపడుతుందండి. బిడ్డ అడ్డం తిరిగిపోనాదో ఏమో, నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అమ్మగారు. ఒక్కసారి మంత్రసాన్ని ఎవరికన్నా చెప్తే మా ఆవిడ బతికిపోతా అమ్మగారు. మీ కాళ్ళు పట్టుకుంటే అమ్మగారు, ఒక్కసారి నా మాట ఏనండి అమ్మగారు అని వీరయ్య చాలా ప్రాధాయపడుతూ ఉన్నాడు. ఇంతలో ఊరు పెద్దకు మెలకు వచ్చి బయటికి వచ్చాడు. ఎంత ధైర్యంరా నీకు? కాటి కాపరి నా కొడుకువి, తిన్నగా మా ఇంటిలోకి వచ్చావా? ఒరేయ్, ఎవడ్రా అక్కడ? ఈ కాటి కాపరి నా కొడుకు మళ్ళీ ఊర్లోకి వచ్చేసాడు. ఈయన చెట్టు కట్టే కుక్కలా కొట్టండ్రా అని ఆ ఊరిలో ప్రజలందరూ వీరయ్యని ఒక చెట్టుకు కట్టి అతి దారుణంగా కొడుతూ ఉన్నారు. వీరయ్య మాత్రం చాలా బాధపడుతూ, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటున్నయ్యా, అయ్యా అయ్యగారు, అయ్యగారు నేను చెప్పేది కాస్త వినండి అయ్యా, నేను దొంగతనానికి అయితే రాలేదయ్యా. మా ఆవిడ పురుటి నొప్పులతో చాలా బాధపడుతుందయ్యా. పురుట్లోనూ బిడ్డ చచ్చిపోతే నా భార్య కూడా చచ్చిపోతయ్యా. బిడ్డ అట్టం తిరిగినట్టుందయ్యా. ఒక్కసారి నా మాట వినండి, కనికరించండి అయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని వీరయ్య ఎంత బతిమాలినా ఆ ఊరి ప్రజలు ఎవ్వరూ చిన్న కనికరం లేకుండా కొట్టి చితక బాది వీరయ్యని ఈడ్చుకుంటూ వెళ్ళి ఊరి చివరన పడేశారు. వీరయ్య తన నొప్పులతోనే, రక్తం కారుతూ ఉన్న దెబ్బలతోనే ఏడ్చుకుంటూ, నడవలేక బాగుడుకుంటూ ఇంటి వద్దకు వెళ్ళాడు వీరయ్య. వీరయ్య ఆ దెబ్బలతో రావడం చూసిన వాళ్ళ భార్య మళ్ళీ ఆ నొప్పులతోనే వీరయ్య వద్దకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఒక రాజును తన్నుకొని ఆ గర్భంతో ఉన్న ఆ ఆడ మనిషి ఒక పెద్ద బండరాయిపై పడిపోయింది. వెంటనే వీరయ్య భార్య తన గర్భంలో ఉన్న శిశువుతో సహా అక్కడే రక్తస్రావం జరిగి మరణించింది. అది చూసిన వీరయ్య చాలా దుఃఖంతో ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయా. మునుపటి భాగంలో ఈ బేతాళ గృహలోంచి ఆ బేతాళుడికి సంబంధించిన ఆ మాయా కథను తీసుకుని రావడానికి ఊరి పెద్దతో పాటు పొట్టుదయ్యాలు, అదే విధంగా ఆ యొక్క మాయా పక్షి నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క బేతాళుడు చెప్పిన విధంగానే సప్త సముద్రాలను దాటి వేగంగా వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళు అనుకున్న విధంగానే సప్త సముద్రాలను దాటి ఒక భయంకరమైన గృహ ముందుకు ప్రత్యక్షమయ్యారు. ఆ గృహను చూసిన వెంటనే ఈ పొట్టుదయ్యాలు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాయి, అరే ఇదే గృహ. మనం మంత్రాలవ చెప్పిన విధంగానే, బేతాళుడు చెప్పిన విధంగానే సప్త సముద్రాలను దాటి ఈ గృహ వద్దకు చాలా వేగంగా వచ్చాం. అయ్యా పక్షిరాజా, ఈ కారణంగానే ఇంత వేగంగా చేరుకోగలిగాం. సరే, ఇక మన తదుపరి చర్య ఈ గృహలోనికి ప్రవేశించాలి. ఒక్క విషయం, ఈ గృహలో ప్రవేశించే ముందు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో అయినా సరే మాయా పిశాచాలు మనపై దాడి చేయవచ్చు. అందుకని జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. పక్షిరాజా, నువ్వు ఇక్కడే ఉండు. మేము త్వరగా ఈ గృహలోనికి ప్రవేశించి ఆ బేతాళుడికి సంబంధించిన ఆ మాయా గదను తీసుకుని వస్తాం అని ఈ పుట్టుదయలు రెండు ఆ యొక్క పక్షిరాజుతో చెప్పాయి. ఆ మాటలు విన్న పక్షిరాజా, తప్పకుండా పుట్టుదయ్యాలారా, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా బేతాళుడిని కథను తీసుకొని వేగంగా రండి. సూర్యోదయం కాకముందే మనం ఊరికి చేరుకోవాలి. త్వరగా వెళ్ళండి అని ఆ యొక్క పక్షిరాజు పొట్టుదయలతో చెప్పాడు. అనుకున్న విధంగానే పొట్టుదయలతో పాటు ఊరి పెద్ద కూడా
నడుచుకుంటూ నేరుగా ఆ గృహలోనికి వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక మాయా అద్దం కనిపించింది. ఆ అద్దం వైపు ఎంత వెళ్దామని ప్రయత్నించినా ఆ అద్దం పగలడం లేదు. పొట్టుదయ్య తన శక్తితో ఆ అద్దంపై తన శక్తిని ప్రయోగించిన ఆ అద్దం ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలా ఉంది. అది ఎంతా చూసి ఈ ఊరి పెద్ద పొట్టుదయ్యలతో జిలా అంటూ ఉన్నాడు. అరే పొట్టుదయ్యలరా, ఏమిటి ఈ మాయా అద్దం ఎంత ప్రయత్నించినా సరే విరిగిపోకుండా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని చీల్చితే తప్ప మనం ఆ గృహలోనికి ప్రవేశించలేం. ఇందుకు ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించండి అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ పొట్టుదయ్యాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు, అరే ఊరి పెద్ద గారు, మా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం, మా మంత్రశక్తిని కూడా ప్రయోగించాం, కానీ ఇది ఎటువంటి శక్తి కూడా తను అంగీకరించలేదు. ఈ అద్దం పగలగొట్టే విషయం ఎలా అయినా తెలుసుకోవాలి. చూడండి, ఈ గృహలోనే దీనికి సంబంధించిన ఏదో ఒక సంబంధించిన ఉపాయం ఉండే ఉంటుంది, బ్రతకండి అని వాళ్ళు ముగ్గురు ఆ గృహలో వెతుకుతూ ఉన్నారు. ఇంతలో నేరుగా అక్కడికి ఒక చిన్న పక్షి గాల్లో ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ ముందు జిలా అంటూ ఉంది. అరే ఎవరు మానవల్లారా మీరు? నేరుగా బేతాళ గుహలోనికి ప్రవేశించారు. పైగా ఎదురుగా ఉన్న ఈ మాంత్రిక దర్పాన్ని మీరు చీల్చాలని చూస్తున్నారు. ఎవరు మీరు అని ఆ మాయాపక్షి అడుగుతూ ఉండగా ఈ యొక్క ఊరి పెద్ద ఆ మాయాపక్షితో జిలా అంటూ ఉన్నాడు. మాత, మేము పక్క ఊరు నుంచి సప్త సముద్రాలు దాటి ఈ బేతాళుడి గద కోసం వచ్చాం. మా ఊరు ఇప్పుడు చాలా పెద్ద ఆపదలో ఉంది. ప్రేతాత్మలను వశం చేసుకున్న అచోరుడు ఒక భయంకరమైన శక్తిని మా ఊరిపై ప్రయోగించాడు. దానికి తోడుగా ఊర్లో ప్రజలందరినీ ఒక్కసారిగా ఆ అచోరుడు శక్తికి నరబలి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని బేతాళుని మేము కలిసాం. బేతాళుడు తమ గదను తీసుకుని వెళ్ళమని మాకు సందేశమిచ్చాడు. కానీ ఈ ఎదురుగా ఉన్న అద్దాన్ని మాత్రం మేము ఏమీ చేయలేకపోతున్నాం. దయచేసి మాకు ఏదైనా సహాయం చేయగలవా అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ మాయాపక్షిని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ మాయాపక్షి ఊరి పెద్దతో జిలా అంటూ ఉంది. ఓ, అది ఏమాత్రం పని. మీరు ఈ అద్దాన్ని విడగొట్టాలన్నా లేదా పగలగొట్టాలన్నా సరే మీరు ఎంత ప్రయత్నించినా అది పగలదు. ఈ కొండకి అభిముఖంగా ఉన్న కొలనులో ఒక తాబేలు ఉంటుంది. ఆ తాబేలును తీసుకుని వచ్చి ఈ అద్దంపై పెడితే చాలు, ఆ అద్దం దానంతట దానే మాయమైపోతుంది. ఆ ఒక్క శక్తితో తప్ప మరొక శక్తితో ఈ అద్దాన్ని పగలగొట్టలేరు, తొలగించలేరు. త్వరగా వెళ్ళండి అని ఆ పక్షి ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే ఈ పొట్టుదేలతో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఆ గృహకి అభిముఖంగా ఉన్న ఆ కొలలోనికి దిగారు. జల అంతర్భాగంలో ఉన్న ఆ తాబేలు కోసం వెతుకుతూ ఉన్నారు. కొద్ది సమయానికి ఒక కొండ దగ్గర మెలమెల మెరుస్తూ కాంతితో ఒక తాబేలు కనిపించింది. అది చూసి ఈ ఊరి పెద్ద పొట్టుదేలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే పుట్టుదేయాలారా, అదిగో మాయాశక్తి కలిగిన తాబేలు. ఇప్పుడు ఆ తాబేల్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఆ తాబేలు ద్వారానే ఆ గృహలో అడ్డంగా ఉన్న ఆ అద్దాన్ని మనం తొలగించుకోగలం. త్వరగా త్వరగా పదండి మిత్రమా అని చెప్పి ఆ పొట్టుదేలతో పాటు ఆ ఊరి పెద్ద కూడా నేరుగా ఆ తాబేలు వద్దకు వెళ్ళి ఆ తాబేలుకు నమస్కరించి ఆ తాబేలుని ఆ జలభాగంలోంచి బయటికి తీసుకుని వచ్చారు. తాబేలును నేలపై పెట్టి తాబేలుతో ఈ యొక్క పుట్టుదయాలు జిలా అంటూ ఉన్నాయి. అయ్యా, మాకు మీరు సహకరించండి. ఒక ఊరి శేషకరం కోసం ఇప్పుడు బేతాళ గుహలో బందీగా ఉన్న ఆ మాయాగతను తీసుకుని వెళ్ళడానికి వచ్చాము. కానీ ఆ దర్పణం మీ యొక్క శక్తి వల్ల మాత్రమే అది అడ్డ తొలగుతుందని చెప్పారు. దయచేసి మాకు సహకరించండి అని పుట్టుదేలు రెండు ఆ తాబేలుతో చెప్పాయి. చెప్పిన విధంగానే ఆ తాబేలు వాళ్ళతో ఇలా అంటూ ఉంది. సరే, తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. మీరు కోరుకున్న దానిలో మీ స్వార్థం లేదు, ఇతరుల బ్రతుకు కనిపిస్తుంది. తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. నన్ను నేరుగా ఆ అద్దం ముందుకు తీసుకుని వెళ్ళి ఆ అద్దంపై నన్ను ఒక్కసారి పెట్టండి చాలు. నా శక్తితో ఆ అద్దాన్ని అక్కడి నుంచి మీ మార్గానికి అడ్డు లేకుండా తొలగిస్తాను. త్వరగా తీసుకుని వెళ్ళండి అని ఆ తాబేలు ఈ ఊరి పెద్దతో పాటు పుట్టుదేలతో చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే
ఈ ఊరి పెద్దతో పాటు పుట్టుదయలు ఆ తాబేలును తీసుకుని నేరుగా ఆ గృహలో అడ్డంగా ఉన్న ఆ అద్దంపై నేరుగా ఈ తాబేలును పెట్టారు. మరుక్షణమే ఆ అద్దం అక్కడికక్కడే ముక్కలుగా మారిపోయింది. అది చూసి ఈ పుట్టుదయలతో పాటు ఊరి పెద్ద కూడా చాలా సంతోషపడ్డారు. వెంటనే ఈ యొక్క ఊరి పెద్ద ఆ తాబేలుకి కృతజ్ఞతలు తెలిపి నేరుగా ఆ గృహలో ప్రయాణం సాగిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఊరు నడిమధ్యలో ప్రవేశించిన ఆ అచోరుడు తన కోపావేశంతో రగిలిపోయి ఈ ఊరి ప్రజలను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఆ మాంత్రుడి పైకి అగ్నిజ్వాలను ప్రవేశపెట్టాడు. ఆ మాంత్రుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా మంత్రాలవపై నమ్మకం ఉంచి ఆ అగ్నిజ్వాలలో చెలరేగుతూ ఉన్నాడు. ఇది అంతా చూస్తూ మంత్రాలవ ప్రవేశపెట్టిన తన అనుచరులందరూ మాయారూపంలో నేరుగా తన శక్తిని మొత్తాన్ని ఈ యొక్క అచోరుడిపైకి ప్రవేశపెట్టారు. అచోరుడు చుట్టూ మాయాశక్తి వలయంలా ఏర్పడింది. వెంటనే ఈ యొక్క మంత్రాలవ అనుచరులు ఇద్దరు మంత్రాలవకి వినిపించేలా తన మాయా స్వరంతో మంత్రాలవకి ఈ అచోరుడు బందీ అయిన సంగతిని మంత్రాలవకి తెలియజేస్తూ ఉన్నారు. మాతా మంత్రాలవ్వ, అనుకున్న విధంగానే అచోరుని మేము బంధించాం. ఇక 24 గంటల సమయం పాటు ఈ యొక్క అచోర మాంత్రికుడు ఈ బందీలోంచి తప్పించుకోలేడు. త్వరగా రండి మాత, ఆలస్యమయ్యే కొద్దీ మా శక్తి నశిస్తుంది, ఈ అచోరుడు శక్తి పెరుగుతుంది. త్వరగా మాత, త్వరగా అని ఈ మంత్రాలవ అనుచరులు ఇద్దరూ నేరుగా మంత్రాలవతో మాయావాణితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ ప్రేతాళుల గృహ నుంచి నేరుగా ఆ ప్రదేశానికి చేరుకుంది. ఈ మంత్రాలవ అచోరును చూసి ఇలా అంటూ ఉంది, ఒరే అచోరుడా, ఇంతకాలం ఈ ప్రేతాత్మ పిశాచాలన్నీ నీ వశం చేసుకొని నువ్వు ఆడిన ఈ భయంకరమైన ప్రేతాత్మ నాటకానికి నేటితో తెర ముగుస్తుంది. ఇక నిన్ను మించిన శక్తి మరికొద్ది సమయంలో ఇక్కడికి ప్రవేశించబోతుంది, నిన్ను తునాతునలుగా చంపేస్తుంది అని మంత్రాలవ్వ ఆ అచోరుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న అచోరుడు ఇలా అంటూ ఉన్నాడు, ఒసే మంత్రాలవ్వ, నన్ను మించిన శక్తికి భూలోకంలో లేదు అన్న సంగతి నీకు అర్థమయ్యే ఉంటుంది. అలాంటి శక్తి ఇప్పటి వరకు ఎక్కడ పుట్టను కూడా లేదు. అటువంటిది నన్ను జయించే శక్తి వస్తుందా? అంతా నీ భ్రమ. నీ శక్తిని నాశనం చేసుకోవడం తప్ప మరొక దారి లేదు. 24 గంటల పాటు నన్ను నువ్వు బంధించగలవేమో కానీ 24వ గంట దాటిన ఒక్క క్షణం కూడా నువ్వు ప్రాణాలతో ఉండలేవు. నేను అనుకున్న విధంగానే ఆచోరుడికి ఈ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ ఒకేసారి నరబలి కాదిస్తాను. నా శక్తిని అంచనా వేస్తావా? ఇప్పుడు ఆడుతాం అసలైన అచోరుడు ఆట అని అచోరుడు గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు. ఇది అంతా చూస్తూ ఈ ఊరిలోని ప్రజల్ని కాపాడడానికి వచ్చిన ఆ మంత్రగాడు మంత్రాలవను చూసి ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా మంత్రాలవ్వా, నేను ఏమైనా పర్వాలేదు, నా శక్తిని మొత్తాన్ని ఉపయోగించి వీడిని ఇక్కడ బంధించగలిగి ఉంచుతాను. త్వరగా వీడిని హతమార్చండి. మంత్రాలవ్వ, మీ శక్తితో ఈ అచోరుని ఇక్కడికిక్కడే భూస్థాపితంగా మార్చండి అని ఆ మాంత్రుడు గట్టిగా అరిచి చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, తదాస్తు మిత్రమా, తదాస్తు. తప్పకుండా నువ్వు అనుకున్న విధంగానే ఈ మంత్రగాన్ని ఇక్కడికిక్కడే నెలమారుస్తా. నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం లేదు. నీ ఈ శక్తి ముందు ఈ అచురుడి శక్తి నేను ఏమీ చేయలేదు. నువ్వు ధైర్యంగా అలాగే నుంచనివ్వండు. వీడు మరణించిన తర్వాత వీడి శక్తితోనే వీడిని పూర్తిగా నాశనం చేయించాం. మంత్రాలవంటే మంత్రశక్తి కాదు మిత్రమా, అత్యధిక శక్తి సంపన్నులైన ఆ పరమేశ్వరుని దయ కూడా నాకు ఉంది. నిన్ను ఖచ్చితంగా హతమారుస్తా ఆచారుడా అని ఈ మంత్రాలవ్వ గట్టిగా అరిచి చెబుతుంది ఆ అచోరుడితో. అది ఎంతా చూస్తూ ఈ యొక్క మంత్రగత్తె శిష్యులు
ఇలా అంటూ ఉన్నారు. మాతా మంత్రాలప, ఇక 24 గంటల్లో మనకి 20 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈలోపు మీరు అనుకున్న విధంగా ఆ దివ్యమైన శక్తిని తీసుకుని వస్తే తప్ప ఈ అచోరుని మనం ఇక బంధించలేం. తరువాత ఇక మనం వీని ఆపలేం మాత. త్వరగా ఆ శక్తిని ప్రవేశపెట్టండి అని తన అనుచరులు ఇద్దరూ మంత్రాలవతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ తన అనుచరుల వైపు చూసి మాయాస్వరంతో చెబుతూ ఉంది. శిష్యులారా, ఈ సంగతి మీకు నాకు మధ్య తప్ప మరొక విషయానికి తెలియకూడదు. అది బేతాళుడు రహస్యం. బేతాళ కథతో వీడి శరీరం ముక్కలు ముక్కలుగా మారుతుంది. మారిన మరుక్షణమే మనం అగ్ని ప్రవేశపెట్టి వీడి శరీరాన్ని బూడిదగా చేసి మార్చేయాలి. ఆ బూడిదని దూరంగా ఉన్న ఈ ఊరికి అభిముఖంగా సప్త సముద్రాలు దాటి ఉన్న ఆ కొలనులో తాబేలు నోటిలో పెట్టి బందీగా ఉంచాలి. వీటి ద్వారా ఇక ఎటువంటి శక్తి పునర్జన్మ లేకుండా శాశ్వతంగా నాశనమవుతుంది. ఈ రహస్యం మీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. జాగ్రత్తగా వహించండి. సూర్యోదయమయ్యే లోపు వీడు ఖచ్చితంగా నాశనం అవ్వాలి అని మంత్రాలవ్వ తన అనుచరులతో చెప్పింది. చెప్పిన విధంగానే వాళ్ళు అనుచరులు ఇద్దరు తన శక్తిని మొత్తాన్ని నేరుగా ఆచరుడి వైపు పెడుస్తూ ఆ అచోరుణ్ణి అక్కడే బందీగా మారుస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ గుహలోనికి ప్రవేశించిన ఊరి పెద్దతో పాటు పొట్టుదయాలకి నేరుగా ఈ బేతాళుడు కథ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యింది. అది చూసి ఈ పొట్టుదయలతో పాటు ఊరి పెద్ద కూడా చాలా ఆనందించారు. మరుక్షణమే ఆ పక్షిరాజాపై ఆ యొక్క బేతాళుని గదను తీసుకొని చాలా వేగంగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ బేతాళ గుహలోనికి ప్రవేశించారు. బేతాళ ద్వారం ముందు ఆ గదను పెట్టి ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. రాజా బేతాళ, నువ్వు చెప్పిన విధంగానే సప్త సముద్రాలను దాటి నీ యొక్క మహిమ గల గదను తీసుకుని వచ్చాం. ఇక మీరు రండి, త్వరగా వచ్చి మాకు సహాయం చేయండి అని ఈ యొక్క ఊరి పెద్ద బేతాళ ద్వారం ముందు నుంచని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ బేతాళుడు ద్వారంలోంచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. బలా బలా మానవ బల, అనుకున్న విధంగానే తక్కువ సమయంలోనే నా కథను తీసుకుని వచ్చావు. ఇక మీరు జయించినట్టే. అందుకు నేను రావనవసరం. నా కథను తీసుకొని మంత్రాలకు ఇస్తే చాలు. ఆ కథతో ఆ అచోరుడు శిరస్సు భాగాన్ని కొడితే వారు అక్కడికక్కడి ముక్కలుగా మారిపోతారు. ఊరికి వచ్చిన భయమేమి? వెళ్ళండి, త్వరగా చేరుకోండి. మంత్రాలకి నా కృతజ్ఞతలు తెలియజేయండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని బేతాళుడు ద్వారంలోంచి మాయాస్వరం వినిపించింది. మరుక్షణమే ఈ యొక్క ఊరి పెద్దతో పాటు పొట్టుదయాలు కూడా ఆ గదను తీసుకొని పక్షిరాజుతో నేరుగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవను చూసి ఈ పొట్టుదయాలు రెండు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవకి వందనాలు మాత. ఇదిగో బేతాళుని గద. ఈ బేతాళుని గదతో ఆ అసురుడు యొక్క శిరస్సు భాగంపై పెడితే చాలంట ఆ అసురుడు అక్కడికక్కడిగా నశించిపోతాడని బేతాళుడు మాకు సెలవు ఇచ్చాడు. అందుకు బేతాళుడు రావనవసరం లేదని చెప్పాడు. మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేయమన్నాడు. మాత, త్వరగా ప్రారంభించండి అని ఆ పొట్టుదయాలు నేరుగా ఆ బేతాళ గదను మంత్రాలవకు ఇచ్చాయి. మంత్రాలవ నేరుగా పక్షిరాజ సహాయంతో గాల్లోనికి ఎగిరి ఆ బేతాళుని గదని నేరుగా ఆ అసురుడి యొక్క శిరస్సు భాగంపై పెట్టారు. మరుక్షణమే ఆ బేతాళుడు అక్కడికక్కడే ముక్కల ముక్కలుగా తగిపడి శరీర భాగాలన్నీ కింద పడిపోయాయి. శిరస్సు భాగంతో ఆ అసురుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మంత్రాలవ్వ, ఇప్పుడు నన్ను జయించాలని సంతోషపడవచ్చు. మిగతా నా పగ తీర్చుకుంటాను. ఖచ్చితంగా నాశనం చేస్తానే మంత్రాలవ్వ. విడిచిపెట్టను అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మరుక్షణమే మంత్రాలతో పాటు తన అనుచరులందరూ నేరుగా ఆ శరీర భాగాలపై తన శక్తితో అగ్నిజ్వాలను ప్రవేశపెట్టారు. ఆ శక్తికి ఆ అసురుడు శరీర భాగాలన్నీ అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయాయి. అది అంతా చూసి గ్రామ ప్రజలతో పాటు మంత్రాలవ అనుచరులు ఊరి పెద్ద కూడా అందరూ చాలా సంతోషించారు. మంత్రాలవ చెప్పిన విధంగానే పొట్టుదయలు రెండు నేరుగా ఆ బూడిదను తీసుకొని సప్త సముద్రాలు దాటి ఉన్న ఆ కొలనులో ఆ తాబేలు నోటిలో పెట్టి బందీగా ఉంచి తిరిగి మరలా
మంత్రాల ముందుకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవను చూసి ఊర్ల ప్రజలందరూ చాలా కృతజ్ఞత తెలిపారు. మంత్రాలవ్వ, ఇక మీ ఊరికి వచ్చిన సమస్య అంటూ ఏమీ లేదని, ఇక హాయిగా జీవించమని చెప్పారు. మంత్రాలతో పాటు తన అనుచరులందరూ కూడా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.